ఏమనుకోవద్దు. హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. హలో వైస్, అందరికి నమస్తే, వెల్కమ్ టు బాలా టాక్స్. ఎందుకండి శివాజీ గారు మనకి ఇవన్నీ నాన్ సెన్స్లో ఎందుకు చెప్పండి? ఏదో సెకండ్ ఇన్నింగ్సింగ్లో #90s అనే ఆ వెబ్ సిరీస్ పుణ్యమా అని 3 సినిమాలు 6 క్యారెక్టర్లుగా చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారుగా, నిజంగా మంచిగా సంపాదించుకుంటున్నారు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి చెత్త మాటలు ఎందుకండి? ఇట్లాంటి నాన్ సెన్స్ మాటలు ఎందుకండి? అనవసరమైన మాటలు, అవసరం లేని మాటలు స్టేజ్ మీద ఎక్కి మీరు ఒక పేరున్న సెలబ్రిటీ అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అవసరమా? నిజంగా అవసరమా చెప్పండి? ఇది అవసరం లేదు కదా. అయితే కొందరు ఏమనుకుంటున్నారంటే శివాజీ గారికి అటెన్షన్ గ్రాబింగ్ ఫోబియా పట్టింది అనుకుంటున్నారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మీకు ఆ అటెన్షన్ గ్రాబింగ్ ఫోబియా లేదనిపిస్తుంది. ఎందుకంటే యువర్ అ ఫేమస్ సెలబ్రిటీ, మీరు ఫేమస్ పర్సనాలిటీ. మీరెందుకు ఇట్లా ఈ నెగిటివ్లో వచ్చిన ఈ అటెన్షన్ని తీసుకొని మళ్ళా ఆ పేరు పొందాలనుకుంటారు? అంతే కదా, మీకు ఈ నెగిటివ్ అటెన్షన్ గ్రాబింగ్ అవసరం లేదు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి నాన్ సెన్స్ మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది కదా. చెప్పాలంటే శివాజీ గారు అడ్రస్ చేసిన ప్రాబ్లం కరెక్టే, ఆ ప్రాబ్లం ఉంది ఇప్పుడు. కానీ ఆయన అడ్రస్ చేసిన విధానం వరస్ట్ ఆది వరస్ట్, చెత్త పెంటకుప్ప అనుకోవచ్చు. అంత వరస్ట్గా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేశారు. అయినా ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండి నేర్చుకున్నది ఇదేనా అనిపించింది నాకు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, చాలా పొదుపుగా మాట్లాడతారు, నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడతారు. కానీ శివాజీ గారు ఆయన అంతకుముందు రాజకీయం చేసిండు కాబట్టి రాజకీయ నాయకునిలాగా మాట్లాడినట్టున్నాడు. కానీ ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు పక్కల అమ్మాయిలు ఉన్నప్పుడు అంత వల్గర్గా మాట్లాడే అవసరం ఏముంది? ఒకవేళ నీకు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలన్నప్పుడు సామాన్లు అనే పేరు పెట్టే బదులు ఇంత వల్గర్గా ఎందుకు డ్రెస్ చేసుకుంటున్నారమ్మా అంటే అయిపోతుంది కదా, సింపుల్. అంటే మీరు మీ గోల్ ఏదైతే ఉందో మీ గోల్ని రీచ్ అయినట్టు ఉంటుంది. మీరు చెప్పాలనుకున్నది ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చేసింది ఏమైంది? మీరు మాట్లాడిన మాటల వల్ల మీరు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలిసి మీకు ఇప్పటికీ అర్థమైంటుంది. మీ లోపల కూడా ఆ బ్యాండ్ వాయించడం స్టార్ట్ అయింటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అయ్యారు? బ్యాడ్ ఫీల్లోగా అయ్యారు, గుడ్గా కాదు. నిజంగా నేను చెప్తున్నా, 90% అబ్బాయిలు మీలాగానే ఆలోచిస్తారు, 90% ఆలోచిస్తారు. కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, ఎక్స్ప్రెస్ చేసే వేదిక వేరు. అట్లా ఎక్స్ప్రెస్ చేసే అవసరం లేదు. అందరూ బయటికి వచ్చి చెప్పరు. కానీ మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో అది రాంగ్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఒక సమస్యని అడ్రస్ చేద్దాం అనుకున్నారు, కానీ అది రాంగ్ టర్న్లో అడ్రస్ చేశారు. అందుకే ఇప్పుడు చిన్మయ్య గారు, తర్వాత ఈ అనసూయ గారు, కొందరు ఉంటారు. ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయా? సోషల్ మీడియాలో ఎవరన్నా దీన్ని పించి చేస్తున్నారా, మనం ఎంటర్ అయ్యాం అని చూస్తారు. చిన్మయ్య గారు వేసేసారుగా మీ మీద పంచులు, మామూలు పంచులు కావు అవి. అనసూయ గారు వేసేసారుగా మీ మీద పంచులు, మామూలు పంచులు కావు. సో మనం ఏం చేస్తున్నామంటే మన సెలబ్రిటీ హోదాని, మన ఏజ్ని, ఇవన్నీ మర్చిపోయి మనము వేరేళ్ళకు ఛాన్స్ ఇస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడానికి. శివాజీ గారు చేసింది కూడా అదే. అయితే నాకేమనిపిస్తుందంటే గురిగింజ ఉంటుంది కదా, గురిగింజకు ముడ్డి కింద నలుపు ఉంటుంది. ఆ నలుపు దానికి కనిపించదంట, ఆ నలుపు దానికి కనిపించదు, కానీ పక్కల నలుపు గురించి మాట్లాడుతుంటుందంట. అంత కామెడీగా ఉంది శివాజీ గారు ఇప్పుడు ఇట్లాంటి విషయాలను మాట్లాడుతుంటే. నిజంగా, ఎందుకంటే మీరు ఉన్నది ఇండస్ట్రీలో, సమాజాన్ని 50% ఇండస్ట్రీ ప్రభావితం చేస్తుంది. దాంట్లో 90% ఈ వల్గారిటీ వచ్చేది ఇండస్ట్రీ నుంచే బయటికి, 90% వల్గారిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. రీసెంట్గా అఖండ తాండవం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో డైరెక్టర్ దేని గురించి మాట్లాడుతున్నాడు? హిందుత్వ గురించి మాట్లాడుతున్నాడు,
భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు, ఈ దేశ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చైనా మన దేశానికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇంత సీరియస్గా దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి మాట్లాడే సినిమాలో ఆయన ఒక పాట పెట్టిండు. ఆ పాట పెట్టడానికి అక్కడ స్కోప్ లేదు, కానీ ఆయన స్కోప్ని క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాలయ్య, బోయపాటి సీను డైరెక్టరు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక మాస్ పాట పెట్టాలి. దానికి ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నారు, సంయుక్త మీనన్. ఆమె సినిమా మొత్తం ఉన్నది నాకు తెలిసి ఆ పాట కోసమే ఉంది. సో సరే, ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ పాట ఎంత బాగుంటుందో అనుకుంటాం, కానీ ఆ పాటలో ఆమె టాప్ పైన మొత్తము ఎంత గలీజ్ డ్రెస్సింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ శివాజీ గారు అడ్రస్ చేసింది ఇష్యూ ఇదే, కానీ ఈ శివాజీ గారు ఉన్న ఇండస్ట్రీలోనే దేవుళ్ళ కోసం ఓ సినిమా తీసి ఆ సినిమాలో ఈ పాట పెట్టిండు డైరెక్టరు బోయపాటి సీను గారు. మరి శివాజీ గారు ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేసేటప్పుడు డైరెక్ట్ బోయపాటి సీను లాంటి గారికి మాట్లాడవచ్చు కదా, బాబు సీను ఎందుకు ఇట్లాంటి చెత్త పాటలు, ఈ సినిమా ఏంది, ఆ పాట ఏంది, అసలు బాగుందా పాట, పెట్టే అవసరమా అని మాట్లాడవచ్చు కదా. మాట్లాడడం అక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్నది బాలయ్య, పప్పులు ఉడికాయి. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్లో యాక్చువల్గా ఆయన నిన్న దండోరా అనే ఫంక్షన్కి పోయిండు. ఆ ఫంక్షన్లో అంతకుముందు ఒక హీరోయిన్ ఒక మాట మాట్లాడింది, ఏంటంటే శివాజీ గారు ఉన్నారు కాబట్టి నేను ఫుల్ డ్రెస్ వేసుకొచ్చినా అని మాట్లాడింది. అది చాలు ఇక్కడ ఈయనకి ట్రిగ్గర్ అయిపోయింది. ఆమె అట్లా మాట్లాడింది కాబట్టి నేను ఏదో ఒకటి నోటికి వస్తే అది మాట్లాడదామని చెప్పి టంగ్ స్లిప్ అయ్యి కెరియర్లో ఉన్న మంచి పేరంతా చెడగొట్టుకొని ఇప్పుడు ఆయన ఒక ఏంది ఐటమ్ పీస్ అయిపోయాడు. న్యూస్ ఛానళ్ళకి మొత్తం ఒక ఐటమ్ పీస్ అయిపోయాడు. అందరూ ఆడుకుంటున్నారు. ఒక బాల్ ఉంటుంది కదా, బాల్ని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తంతనే ఉన్నారు. సో నాలాంటి వాడు కూడా శివాజీ గారి లాంటి మీద వీడియో చేయాల్సి వచ్చింది, నాలాంటి వాడు. అంటే అర్థం చేసుకోండి మీరు, అంటే ఎంత దిగజారిపోయారు. అంటే మనిషి ఒక మాట మాట్లాడడం వల్ల ఎంత దిగజారిపోతారు అనేది ఇప్పుడు ఈ శివాజీ గారి ఇన్సిడెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. నేను కేవలం ఈ బోయపాటి సీను సినిమాల గురించే చెప్తలేను. మీరు అంటే హీరోలకు గాడ్ ఆఫ్ ద డైరెక్టర్ అంటారు ఎవరైనా, రాఘవేంద్రరావు గారు. ఆయన పాటలు చూడండి ఒకసారి, ఎంత వల్గర్గా ఉంటుంది అంటే ఆయనకి హీరోయిన్ బొడ్డే కనిపిస్తుంది. ఆ దాని మీద బాల్ వేస్తాడు, ఆ దాని మీద యాపిల్ వేస్తాడు, ఆ దాని మీద జామకాయలు వేస్తాడు. అంటే అసలు ఆయన ఆ ఫోబియా ఏందో ఆయనకు నాకు అర్థం కాదు. మళ్ళీ ప్రతి ఒక్క హీరోకు ఆయన కంపల్సరీ ఒక ఏంది డ్రీమ్ డైరెక్టర్ ప్రతి ఒక్క హీరోకు. ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క హీరో చాలా సినిమాలు చేసిండు ఆయన. కానీ అన్నమయ్య లాంటి సినిమాలో కూడా ఆయన ఒక పాట పెట్టిండు రోజాకి, తర్వాత ఈ మోహన్ బాబు కలిసి. సో మీరు ఆలోచించాలి, అంటే ముందు మన కింద ఉన్న నలుపు గురించి మనం తెలుసుకోవాలి సార్. అంటే మీరు అన్నది ఇండస్ట్రీ వాళ్ళ గురించే, కానీ మీరే ట్విస్ట్ చేస్తున్నారు కదా, మీరే ఇట్లా బిహేవ్ చేస్తున్నారు కదా, మనమే అట్లా చేస్తాం రైటు, మనమే రాంగ్ అనుకుంటే ఎట్లా? అంతెందుకు, నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి గారు. రాజమౌళి గారి సినిమాలో ఒక మగధీర్ అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కాజల్ గారిని ఎట్లా చూపించారు, ఎంత వల్గర్గా చూపించారు. మీరు చెప్పిన ఆ సామాన్ల గురించి ఆ సినిమాలో ఒకసారి చూడండి, ఒక సీన్ ఉంటుంది, ఎంత వల్గర్ చూపించారు. రాజమౌళి గారి ప్రతి సినిమాలో అంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న పాటలు ఉంటాయి, డబుల్ మీనింగ్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. మరి వాళ్ళని అడగపోయారు మీరు? తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఎందుకు పనిచేస్తలేరు అనేది చాలా రోజుల నుంచి ఒక టాకు, అంటే ఒక డిస్కషన్ పాయింట్. మెయిన్ ఇదే, డైరెక్టర్స్ ఊకుండరు. డైరెక్టర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే ఇంకొంచెం అని రీసెంట్గా ఒక అమ్మాయి ఎవరు ఆ హిందీ హీరోయిన్ని రాధికా ఆప్టే అనుకుంటా, ఈ బోయపాటి గారిని బాలయ్య గారిని టార్గెట్ చేస్తూ నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా. 2 సినిమాలు చేసింది, లెజెండ్, లయన్. 2 సినిమాల్లో ఆమె ఉంది. ఆమెను వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టిరంట. అంటే ఆమె టార్గెట్ చేసింది వీళ్ళన్నా కాదా నాకు తెలియదు 100%. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది మాత్రం ఈ సినిమానే, ఐ థింక్ లెజెండ్ అనుకుంటా. సో మీరు అమ్మాయిలని ఆ విధంగా క్రియేట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళని సినిమాలకు రానియకుండా చేస్తారు ఇట్లా బిహేవ్ చేసి. మళ్ళీ మీరే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎట్లా, వల్గర్ డ్రెస్సులు వేసుకుంటే ఎట్లా, పిచ్చిగా డ్రెస్సులు వేసుకుంటే ఎట్లా అనే ఇది లెక్చర్స్ ఇస్తుంటారు. ఈ లెక్చర్స్ అసలు ఈ లాజిక్ లేని లెక్చర్స్ ఎందుకో నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్, మనం ఒక 100 మెంబర్స్ అమ్మాయిలను చూస్తే
ఓన్లీ 10 మెంబర్సే మీరు చెప్పినట్టు బిహేవ్ చేస్తారు. అంటే మీరు చెప్పినట్టు ఆ డ్రెస్సులు కానీ లేకపోతే ఆ ఎక్స్పోజింగ్లు కానీ, మిగతా 90% చాలా సాంప్రదాయంగా ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే ఎట్లాంటి ఆలోచనలు రావు. కానీ మీరు ఆ 90% గురించి మర్చిపోయారు, వాళ్ళని పట్టించుకోలే. మీరేంది ఫోకస్ చేస్తుంది, ఓన్లీ 10% మీద ఫోకస్ చేసి దాన్ని డిస్కషన్ పాయింట్గా చేస్తున్నారు మీరు ఇప్పుడు. ఇది అవసరం లేదు, యాక్చువల్గా డిస్కషన్ పాయింట్ అవసరం లేదు. ఇఫ్ అమ్మాయిలు ఏ డ్రెస్లు వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండరు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళని వేసుకొని అండి, లెట్ దెమ్ వేర్. హూ ద ఎల్ ఆర్ వీ టు క్వశ్చన్ దెమ్, టు ఆస్క్ దెమ్ టు వేర్ దిస్ డ్రెస్ ఓన్లీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దోస్ డ్రెస్సెస్, లెట్ దెమ్ వేర్ దోస్ డ్రెస్సెస్ నా, మనకు అవసరం లేదు కదా. సో నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఆ 10ని మాత్రమే చూస్తున్నారు, 90ని మర్చిపోతుర్రు. ఈ 90 ఇంత సాంప్రదాయంగా, ఇంత కట్టుబొట్టు, మన హిందుత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ మీరు ఇంకా ఒక మాటల్లో వీళ్ళందరినీ కూడా అట్లా కలిపేస్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంఎన్సీలో పనిచేసిన ఒక 2 years. అక్కడ మినిమం 200 పైన అమ్మాయిలు ఉంటారు. దాంట్లో ఓన్లీ 10-20 మెంబర్స్ మీరు చెప్పినట్టు డ్రెస్సింగ్ చేస్తుంటారు. మిగతా వాళ్ళంతా సాధారణంగానే ఉంటారు కదా, నార్మల్గానే ఉంటారు కదా. మీ లెక్క ప్రకారం మాలాంటి వాళ్ళు ఆ 20 మెంబర్స్ని టార్గెట్ చేయాలి, అంతేనా? ఇది కరెక్ట్ కాదు. అంటే మనం ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇప్పుడు లెక్చర్స్ మనం ఇవ్వద్దండి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళని కనీ పెంచి పోషిస్తున్న పేరెంట్స్కి ప్రాబ్లం లేనప్పుడు నీకు నాకెందుకు? హూ ద ఎల్ ఆర్ వి, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ తన బిడ్డ వేసుకునే డ్రెస్ బాగాలేదంటే ఆబ్వియస్గా ఇంట్లో ముందే చెప్తారు, అరే నువ్వు మంచిగా వేసుకోలేదమ్మా, మంచి డ్రెస్ వేసుకొని పో బయటికి అని చెప్తారు. ఇప్పుడు ఆ హీరోయిన్ అయినా ఒక ఇంటి బిడ్డనే కదా, ఒక ఇంట్లో ఒక ఫాదరు, మదరు, వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉంటారు కదా. కాకపోతే ఇండస్ట్రీలో మీలాంటారు ఒకటి మిత్ క్రియేట్ చేసి పెట్టారు కదా, ఇట్లుంటేనే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి, నార్మల్గా ఉంటే అవకాశాలు రావు అని మీరు క్రియేట్ చేసి పెట్టారు కదా. మరి దాన్ని ఎందుకు పాయింట్ చేస్తలేరు మీరు? యాక్చువల్గా మెయిన్ పాయింట్ అది కదా. ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తేనే అమ్మాయికి అవకాశాలు వస్తాయని క్రియేట్ చేసిందే మీరు కదా, ఇండస్ట్రీ వాళ్ళు. దెన్ మీకేమో సౌందర్య నచ్చుతుంది, మీకేమో సావిత్రి గారు నచ్చుతుంది, మీకేమో ఇంకెవరు రష్మిక మందన్న గారు నచ్చుతారు, ఎందుకంటే వాళ్ళు కట్టుబొట్టు బాగుంటాయి కాబట్టి అని మీ నోటితోటి అన్నారు. కానీ మీకు సినిమాలో నటించడానికి మాత్రం ఎక్స్పోజింగ్ చేసేటోళ్ళు కావాలి. ఇది ఎట్లా? ఇదెందుకు మనకు ఇంత డ్యూయల్ వెళ్ళిపోతున్నాం? మనం 2 సైడ్లు ఎందుకు వెళ్ళిపోతున్నాము? మనం ట్రైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీకు సావిత్రి గారు నచ్చితే మనం చెప్పొచ్చు కదా, అట్లా చేయండి అమ్మా, అట్లా ఉండండి అమ్మా. కాదు, అట్లున్న వాళ్ళకి మీరు అవకాశాలు ఇయ్యరు. మరి ఇట్లా రెడీ అయితేనేమో స్టేజ్ మీద ఎక్కి 10 మంది ఉండంగా, ముందల 100 కెమెరాలు ఉండంగా నోరుతోటి చెప్పేస్తారు. ఇప్పుడు మహిళా కమిషన్ వచ్చేసి మీ మీద కేసు వేస్తుంది. మీరు తప్పనిసరి మీరు మాట్లాడిన మాటలకి ఒక వివరణ ఇవ్వాలని అడుగుతుంది, అబ్వియస్గా అడుగుతుంది. ఎందుకంటే మహిళా కమిషన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి టైంలోనే, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. మనకి ఏజ్ వస్తే మాత్రం సరిపోదు, ఆలోచించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు ఒక విషయం తెలియదు అనుకుంటా, మనము లక్కీయెస్ట్ ఫెల్లోస్ నార్త్ సైడ్ నార్మల్గా వేసేసుకుంటారు డ్రెస్సులు. మీరు ఇట్లా చూడలేరు. ఇంకా మీరేమో అక్కడ నుంచి అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ డ్రెస్సులు మాత్రం ఇట్లా ఉండాలంటుంటారు. ఏం పాలిటిక్స్ సార్, నిజంగా మీరు పాలిటిక్స్లో ఉండాల్సిందే. మీరు యాక్చువల్గా బ్యాడ్ లక్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. యాక్చువల్గా నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనసూయ గారినే తీసుకోండి. అనసూయ గారు ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాంలో అనసూయ గారి మీద వేసినన్ని వరస్ట్ కుళ్ళు జోకులు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ సామాన్లు అనే మాట, దీనికి 100 times ఎక్కబూతులు జోకులు ఆమె మీద వేసిర్రు అప్పట్లో. ఆమె పట్టించుకోలే అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆమెకు డబ్బు కావాలి, పేరు కావాలి, పాపులారిటీ కావాలి, సెలబ్రిటీ హోదా కావాలి, పట్టించుకోలేదు. ఈటీవీ అనే ప్రెస్టీజియస్ ఒక టెలివిజన్లో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది అప్పుడు. ఐ డోంట్ నో, నేను ఇప్పుడైతే చూస్తలేను. చాలా సంవత్సరాలు అయిపోయింది, 4-5 years అవుతుంది నేను చూడక. అంతకుముందు ఎన్ని కుళ్ళు జోకులు అండి, ఎంత చెత్త జోకులు అండి అమ్మాయిల మీద.
అదే ప్రోగ్రాంకి యాంకర్గా అనసూయ గారు ఉన్నారు. అప్పుడు తను ఏం మాట్లాడలే, కానీ ఇప్పుడు రియాక్ట్ అవుతారు, ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే తను ఇప్పుడు ఒక సెలబ్రిటీ, తనకి ఇప్పుడు హోదా ఉంది, కానీ అప్పుడు ఆమె మాట్లాడలే. సో ఇప్పుడు ఏం మాట్లాడినా మనకే ప్రాబ్లం. శివాజీ గారు నీకు నాకే, వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ జోక్ ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటలకి జనాలు హట్ అయ్యారు అని చెప్పేసి మంచు మనోజు సారీ చెప్పుడు. అబ్బా నిజంగా తను కూడా ఎట్లా వాడుకున్నాడు చూడండి సిచ్యువేషన్ని. ఇట్లుంటుంది, వాడుకుంటారు, వాడుకునే వాళ్ళకు వాడుకున్నట్ట ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఆయన ఎందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి? సో గైస్, ఇది యాక్చువల్గా ఈ ఇష్యూ పెద్దనే అయింది. అంటే ఇప్పుడు టీవీలలో చర్చలు రచ్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీవీలలో ఇంత పాయింట్ ఉంటేనే ఎపిసోడ్లు సాగదీస్తారు. ఇది చాలా పెద్ద పాయింట్ వాళ్ళకి. ఇంకా దీన్ని ఏ విధంగా వాళ్ళు డీల్ చేస్తారు అనేది మనం చూడాల్సిందే. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.